అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన, ఫహద్ ఫజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత హైప్ పెంచేసింది. దీంతో ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండే స్పెషల్ సాంగ్ గురించి రోజుకో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ పాట కోసం మరోసారి సమంతను సంప్రదిస్తున్నారని టాక్ నడిచింది. గతంలో ఫస్ట్ పార్ట్ లో ఊ అంటావా మామ ఊహు అంటావా అనే పాటకు శామ్ నటించగా అప్పట్లో ఈ సాంగ్ సృష్టించిన సెన్సేషన్ గురించి చెప్పనక్కర్లేదు. దీంతో మరోసారి స్పెషల్ సాంగ్ కోసం సమంతను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పుడు శామ్ బదులుగా యంగ్ హీరోయిన్ శ్రీలీలను తీసుకుంటున్నారట. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే టక్కున గుర్తుకు వస్తున్న పేరు శ్రీలీల. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పటి వరకు వరుసగా హిట్స్ అందుకుంటూ స్టార్డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు పుష్ప 2 కోసం స్పెషల్ సాంగ్ చేరున్నట్లు తెలుస్తుంది. శ్రీలీల డాన్స్ కు ఎంత క్రేజ్ ఉందన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ముద్దుగుమ్మతో డాన్స్ అంటే హీరోలకు దడే అంటూ ఇటీవల మహేష్ సైతం కామెంట్స్ చేశారు. ధమాకాతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు గుంటూరు కారంలోనూ మరోసారి డాన్స్ తో స్పెషల్ అట్రాక్షన్ అయింది. అయితే ఇప్పుడు పుష్ప 2లో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.